తిరుపతి జిల్లా వెంకటగిరి మండలంలోని స్థానిక నాగేశ్వరి ఫంక్షన్ హాల్లో బీసీ సంకేత సంఘం జిల్లా నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా నాయకులతో పాటు వెంకటగిరి బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కల్లూరు నాగరాజ, జిల్లా అధ్యక్షులు ఉదయ వరలక్ష్మి, ఉపాధ్యక్షులు మధు ఆచారి, జయచంద్రగౌడ్, రాష్ట్ర పద్మశాలి కోఆపరేటివ్ చైర్మన్ రామదాసు గంగాధరం, నాయకులు వెంకటేశ్వర్లు, సమాచార హక్కు చట్టం వెంకటగిరి అధ్యక్షులు చిగురుపాటి పవన్, బీసీ నాయకులు పాల్గొన్నారు. చాట్ల మునిరాజ్ యాదవ్ ని వెంకటగిరి నియోజకవర్గ అధ్యక్షునిగా, అర్జున గారి లోకేష్ ని యువజన అధ్యక్షులుగా ఎంపిక చేశారు. మునిరాజా యాదవ్ జిల్లా నాయకులకు, స్థానిక నాయకులకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. బీసీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాల్లో అన్ని ఓసీ వర్గాలకు సంబంధించిన కులగణ లెక్కలు చేసి బీసీలకు ప్రాముఖ్యత కల్పించాలని, బీసీల వల్లే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తించి బీసీలకు ప్రాముఖ్యత కలిగించాలని చెప్పారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మా రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ఆదేశాల మేరకు ఈ వెంకటగిరి నియోజకవర్గంలో బీసీ సంక్షేమ సంఘం బలోపేతం చేస్తూ, అదేవిధంగా ఈ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రంలో చాలా బలంగా ఉంది. ఈ బీసీ సంక్షేమ సంఘం జూన్ 6వ తారీఖున మేము 5,000 మందితో 5 మంది మంత్రులు వస్తున్నారు. బీసీ సమస్యలపైన బీసీ జిల్లాలో ఉన్న బీసీ సమస్యలపైన మాట్లాడడానికే ఈ బీసీ భరోసా ఆత్మగౌరవ సభని మేము ఇందిరా మైదానంలో తిరుపతిలో ఏర్పాటు చేశాం. ఈ బీసీ భరోసా సభకు జిల్లా నలుమూల నుండి పెద్ద ఎత్తున తరలి వస్తారని భావిస్తున్నాం. ఈ బీసీ సమస్యలు జిల్లాలో ఎక్కడున్నా, ఎక్కడ ఏమి జరిగినా బీసీ సమస్యలు బీసీ సంక్షేమ సంఘం ఒకటి ఉండాలని తిరుపతిలో మర్చిపోకండి. ఈ బీసీ సమస్యలపైనే నిరంతరం ఈ బీసీ సంక్షేమం ఆంధ్రప్రదేశ్లో పోరాటం చేస్తూ శంకరన్న 16 సంవత్సరాలుగా ఈ బీసీ సంక్షేమ సంఘం ప్రతి జిల్లాలోనూ తిరుగుతూ, ప్రతి జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం బీసీలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందంటే బీసీ సంక్షేమ సంఘం జరుగుతుంది. ఈ బీసీ సంక్షేమ సంఘం రేపు జూన్ 6వ తారీఖున జరిగే మీటింగ్లో దశ జరుగుతుంది. దీనికి ముఖ్యంగా 5 మంది మంత్రులు హాజరవుతారు. ఇక్కడి నుంచి కూడా గంగాధర ఆధ్వర్యంలో కానీ, వెంకటేశ్వర ఆధ్వర్యంలో కానీ, మన ముండాజన్ ఆధ్వర్యంలో కానీ పెద్ద ఎత్తున బీసీ సంక్షేమ సంఘానికి తరలి రావాలని, బీసీ సమస్యలపైన ఏదన్నా ఉన్నా ఆ సభలో మంత్రులకు మనం వినిపించుకోవడానికి అవకాశం ప్రతి ఒక్కరికి కల్పిస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మాకు మున్రాజు గారు మేము గత 3 నెలలుగా ఇస్తున్నాం. అదేవిధంగా మున్రాజు గారు ఈ వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇస్తున్నాం. ఈ నియోజకవర్గంలో బీసీల సమస్యల పట్ల మన మున్రాజు అన్న గారికి తెలిస్తే ఆ సమస్యలను మేము పరిష్కారం చేస్తామని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. నార్సన్ భాస్కర్ గౌడు, బహుజన ఉద్యమాన్ని దాదాపు 40 సంవత్సరాలుగా మేము ఈ ఉద్యమంలోనే పనిచేస్తున్నాము. సీనియర్ రాజకీయ నాయకులందరితో కూడా తిరుగున్నాము. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా మాకంటే 1 year సీనియర్ అంతే యూనివర్సిటీ చేసేటప్పుడు. మాతో తిరిగిన కొన్ని అగ్రకులకు సంబంధించిన నాయకులు మాత్రమే రాజకీయాల్లో మనుగడ సాధించారు. అదే యూనివర్సిటీలో అదే కాలేజీలో చదువుకున్నటువంటి బీసీలు మాత్రము కేవలము వారి జెండాలు మోసే కార్యకర్తలుగా మిగిలిపోయారు. కానీ ఎవరు కూడా రాజ్యాధికారంలో స్థానాలు సంపాదించలేకపోతున్నాము. దానికి కారణం ఏంటంటే బీసీలని కావాలని మానసికంగా వెనకబాటు చేసేదానికి ముఖ్య కారణం ఏంటంటే బీసీల్లో ఉండే 190 కులాల్ని ఐక్యం చేసే దాంట్లో మాకంటే ముందున్న నాయకత్వం కృషి చేశారు. ఆ కృషి ఎంతవరకు వచ్చిందంటే మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి యోధుడు పెరే రామస్వామి నాయకుడు గారు తమిళనాడులో బీసీలందరినీ ఐక్యం చేసి బీసీలకి రిజర్వేషన్ కావాలని పోరాటం చేసిన ఏకైక వ్యక్తి తమిళనాడు పెరే రామస్వామి నాయకుడు గారు. దాని ప్రభావం వల్ల భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ 1951లో రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకి రిజర్వేషన్ ఏర్పడింది. ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసేదానికి దానికి కారణం ఏంటంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క కులం ఉంటుంది. అంటే అవన్నీ లెక్కలు తీసి బయట తీసేదానికి ఒక కమిటీలు వేశారు. మండల కమిషన్ని, తర్వాత కాల్కేవార్ కమిషన్, ఎన్నో కమిషన్లు వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్లన్నీ కూడా ఆయా సమయాల్లో ఉన్న పాలక వర్గాలందరూ కూడా అవన్నీ తొక్కిపెట్టి ఇంప్లిమెంట్ చేయకుండా దానికి సంబంధించి రిజర్వేషన్ స్థానాలు బీసీలు పొందకుండా చేసినందువల్ల బీసీ రాజ్యాధికారం అందుకోలేకపోతే ఇది ప్రధాన కారణం. రెండో కారణం ఏంటంటే ఎప్పుడైతే బీసీలు రిజర్వేషన్లు అడుగుతున్నారు, రాజ్యాధికారంలో వాటా అడుగుతున్న అనే ఏర్పాటు భారతదేశం అంతా విస్తృతంగా ఏర్పడిన తర్వాత వీళ్ళకి రిజర్వేషన్లు ఏ విధంగా తుంచాలని మొత్తం ప్రైవేట్ రంగ సంస్థలన్నిటి కూడా
ఇవ్వటం జరుగుతూ వస్తుంది. అంటే దానికి కారణం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా కేవలం 2 కులాలు మాత్రమే 75 సంవత్సరాల నుంచి రెడ్డి నాయుడు తప్ప ఇంక వేరే కులమే ముఖ్యమంత్రి కాలేకపోయి. దాదాపు భారతదేశంలో మొట్టమొదట దామోదర సంజీవ్ గారు మహానుభావుడు చనిపోయాకున్నాడు. బీసీలకి ఈరోజు చట్టసభల్లో కానీ ఈ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వచ్చే దానికి మహానుభావుడు ఎస్సీ సంబంధించిన వ్యక్తి దామోదర సంజీవ్ గారు మాత్రం బీసీలకి మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి. మనకు 55లో సపరేట్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పూర్తిగా వ్యతిరేకించాడు ఏది బీసీలకు రిజర్వేషన్ చేశానికి. దాదాపు 5 సంవత్సరాలు పోయింది. అంటే మనం భారతదేశంతో ఇంప్లిమెంట్ అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయాం. ఆ తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి వచ్చిన అదే విధంగా చేశాడు. దామోదర సంజీవ్ గారు కేవలం 2 సంవత్సరాలు పనిచేస్తే ఆయన వచ్చినప్పుడు మాత్రమే మనకు 25% ఇంప్లిమెంట్ అయింది రిజర్వేషన్. ఈ 25% ఇంప్లిమెంట్ని చేసే సమయానికి మొత్తం టెలిఫోన్లో సంవత్సరానికి దాదాపు 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. తర్వాత పోస్టల్ 5 లక్షల ఉద్యోగాలు వచ్చేది రిజర్వేషన్ ప్రకారం. అవన్నీ ప్రైవేట్ సంస్థలకు దాదాపు చేసిన వల్ల ఆ రిజర్వేషన్తో కోల్పోయాం. ఇప్పుడు ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం వారు వెంకటగిరి నియోజకవర్గంలో కొత్త రోడ్డు సృష్టించారు. నూతన నాయకత్వానికి అధ్యక్ష పదవి ఇచ్చిందని చాలా సంతోషం. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే భారతదేశం మొత్తం కూడా జనాభా లెక్కలతో పాటు కులాల లెక్కలు కూడా తీయాలని చెప్పి మేము దాదాపు 50 years నుంచి పోరాడుతున్నాం. మా పోరాట ఫలితంగా మొట్టమొదటి భారతదేశంలో బీహార్లో చేశారు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అది మంచి కానీ చెడు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా అన్ని సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగులతోనూ కలెక్టర్ గారు ఆమోదంతో ప్రభుత్వ లెక్కలు తీసుకొచ్చారు. ఈ లెక్కలు ఏ కులాలు ఎంత శాతం ఉన్నారు, ఎవరు వాటా ఎంత దక్కాల్సిందనేది ఉంది. కానీ దీన్ని ఏంటంటే అసెంబ్లీలో పెట్టలేదు కాబట్టి దీనికి వాల్యూ లేకుండా పోయింది. ఈరోజు మేము కోరుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి విజయానికి తోడ్పడినటువంటి బీసీ వర్గాలందరూ కూడా ఆయన విజయానికి తోడ్పడ్డారు. తెలుగుదేశం అంటే తెలుగుదేశానికి విజయానికి కారణం బీసీలని చెప్పుకున్నారు కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా బీసీ కులగన్నకి పేరు చేసి బీసీలు న్యాయం చేస్తే శాశ్వతంగా బీసీలందరికీ ఒక ఆరాధ్యుడు అవుతారని కోరుకుంటూ ఈ బీసీ కనుగొన్న ప్రకారం మా వాటా మాకు ఇవ్వాలి. రిజర్వేషన్ అడిగే సమయం పోయింది. ఎందుకంటే రిజర్వేషన్ అనే దానికి విలువ లేకుండా పోయింది. అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు అయిపోయినాయి. ప్రైవేట్ రంగ సంస్థల్లో దాని శాస్త్రాలు ఎక్కడ లేవు. ప్రైవేట్ సంస్థల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలనే శాస్త్రం లేదు కాబట్టి తప్పనిసరిగా కులగణన చేయాలి. ఆ కులగణన మాత్రం ఎవరు వాటా వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మాకు బాధ వేసింది. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గం 7 మంది రెడ్డి గారు ఓసీలే. తర్వాత సెంట్రల్ బ్యాంకులు ఉంటే కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి ఎంత, బీసీల జనాభా నిష్పత్తి ఎంత, బీసీలకు ఒక్కటి కూడా అది ఇచ్చేదానికి కూడా అంటే జిల్లా పదవులన్నీ కూడా ఒకే కోణంలో వస్తున్నాయి. కాబట్టి దీన్ని చంద్రబాబు దృష్టికి మేము తీసుకొచ్చేదానికి మాత్రం చేస్తాం, విమర్శ కాదు. కనీసం బీసీలు కూడా నీకు అండగా నిలబడ్డారు కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు సహృదయంతో బీసీలు అడిగేది రాయితీలు ఆడటం లేదు, మిమ్మల్ని ఆర్థికంగా ఆడటం లేదు, ఎట్లాంటి ఆర్థిక ఖర్చు లేకుండా బీసీ కులగన్న చేసి శాశ్వతంగా బీసీల మనిషిగా మీరు నిలబడాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను మీ అందరి ద్వారా తెలియజేస్తూ బీసీలందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా అందరికీ నమస్కారం. ముఖ్యంగా బీసీలంతా ఐక్యంగా ఉండాలి. రాష్ట్రంలో ప్రతి కార్యక్రమంలో ముందుండే బీసీలు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ వెనకబడ్డారనే ఆలోచనతో ఈరోజు బీసీ రాష్ట్ర నాయకత్వం వచ్చి వెంకటగిరిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము, ఇక్కడ ఉండే బీసీలందరినీ కూడా ఏకం చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి ముందుకొచ్చిన బీసీ నాయకులకు, అలాగే వెంకటగిరి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మన మునిరాజా గారికి అవకాశం ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే బీసీలు సంఖ్యాబలంగా ఎంతమంది ఎక్కువగా ఉన్నా వాళ్ళకి ధైర్యం లేకనో, ఆర్థిక అవగాహన, ఆర్థిక స్థితి సరిలేకనో ప్రతి రంగంలోనూ వీళ్ళ వెనకబడి ఉండాలనే మాట వాస్తవము. వీళ్ళందరినీ సమైక్యం చేస్తూ రేపు జూన్లో జరిగే ఆత్మగౌరవ సభ, తిరుపతిలో జరిగే సభకి
ఇక్కడి నుంచి కూడా భారీ ఎత్తున తరలి వెళ్ళి సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ, అలాగే బీసీలకు ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా, వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా మా బీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో చేపట్టే ఏ కార్యక్రమానికైనా మేమందరం కూడా కలిసి పూర్తి మద్దతు ప్రకటిస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీ సోదరులందరూ ఇక్కడ వచ్చి ఉన్నారు. సో మేము బీసీ సంక్షేమ సంఘం నుంచి వచ్చినాము. సింకేరావు గారి ఆధ్వర్యంలో స్టేట్గా ఉన్న ఆయన, అట్లాగే నాగరాజ్ గౌడ్ గారు అధ్యక్షుడిగా పట్టుకుంది. ఇక్కడ ప్రతి బీసీ వాళ్ళందరినీ డెవలప్ చేయాలనే ఆలోచనతో ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి ప్రతి జిల్లా అన్నింటికి వేస్తూ ఉన్నాం సంఘాలుగా. అలాగే ఇప్పుడు ఎంటగిరికి వచ్చి ఈ ఎంటగిరి నియోజకవర్గానికి మున్రాజా గారిని అధ్యక్షుడిగా చేస్తూ ఉన్నాము. సో దానికి సంబంధించి మీరంతా మాకు సపోర్ట్ చేస్తారని మీడియా మిత్రులందరినీ కోరుకుంటూ, ఈ స్టేజికి వచ్చిన పెద్దలందరికీ కూడా మాకు సపోర్ట్గా నిలుస్తారని వాళ్ళని కూడా కోరుకుంటూ, మా వాటా ఎంత, మాకు ఎన్ని మాకు పోస్టులు కావాలి, మా వాటా ప్రకారం జనాభా ప్రకారం మాకు ఎన్ని ఎమ్మెల్యేలు కావాలి. ఇప్పుడు అధికారం లేకపోతే బీసీ కాదు ఎవరు మన మాట వినరు. మనకు అధికారం కావాలంటే ఐకమత్యంతో ఉండాలి. ఈ అధికారం చేజిక్కించుకునేదానికి మన ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఇప్పుడు మనకి డీజీపీ గారు పూర్ణచంద్రరావు గారు వచ్చారు. ఆయన బలంగా మాట్లాడుతున్నాడు బీసీ సామాజిక వర్గం గురించి. అంటే ఇటువంటి నాయకులు కొంతమంది బీసీల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఎలక్షన్ టైంలో ఉద్యమం కాకుండా ఇప్పటి నుంచే ఉద్యమం స్టార్ట్ చేస్తే మనకి జిల్లాలో 10 సీట్లకి 8 సీట్లు బీసీలకు వస్తాయి. 2 సీట్లు ఎస్సీలకు పోయినా అంబేద్కర్ దేవల్ల ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది. బీసీలకి ఉన్నా కానీ మనం ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఐకమత్యం లేదు కాబట్టి ఉపయోగించుకోవట్లేదు. ఇప్పటి నుంచి మీరు చేసే మంచి పనిని నేను అభినందిస్తూ, అదేవిధంగా మా నియోజకవర్గంలో వెంకటగిరిలో మున్రాజా యాదవ్ని ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటున్నానంటే బీసీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు అతను. అంటే ఎవరు చేయలేని ధైర్యం కూడా వెంకటగిరిలో మున్రాజా చేశాడు. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా మనం ఎక్కకుండా నిలబడాలని చెప్పి తెలియజేస్తూ, జై బీసీ, జై బీసీ. Hi Nilor, please subscribe to N3 TV. వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్, డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్ మెన్ కేల్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.